వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ష్యూర్ మాట ముచ్చట. తెలంగాణ కళాకారులతో మాట ముచ్చటను మనం కంటిన్యూ చేద్దాం. మనతో మాట్లాడడానికి తెలంగాణ గాయని తేలు విజయ్ గారు లైన్ లో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అక్కయ్య. బాగున్నారండి? విజయ్ గారు ఇందాక అంబటి వెంకన్న గారు చెప్పారు, తను రాసిన దాదాపుగా ఒక అరగంట పాటు ఉండే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటని మీరు అలాగే రమాదేవి గారు కలిసి అద్భుతంగా వాడారు అని చెప్పి. అవునక్క, నాకు అంటే అంబటి వెంకన్న నాకు ఆ పాటతోనే పరిచయం. ఆ పాటతో నాకు ఈ బతుకమ్మ పేరు మీద చాలా మంచి పేరు వచ్చిందక్క. మా కోసం ఆ పాట వినిపిస్తారా? వినిపిస్తానక్క. ఫస్ట్ మా అంబటి వెంకన్నకి మా తెలంగాణ ఉద్యమాభివందనాలు. అక్కడ ఉన్న తోటి కళాకారులకు కూడా మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, కన్ను దుడుచుకోరే వలలో కథను నేర్చుకోరే వలలో ఆనదేవుని వలలో వర్షాల దేవంతా వలలో వర్షాల దేవికి వలలో ఒక్కడ కొడుకంట వలలో ముద్దుగా వెంచింది గర్వంగా చూసింది సంకప పెడదీసి సకంగా చూసింది ఓ ఎట్టినాదన్నా వలలో నా ఎండి కొండవురా వలలో ఆటలాడబోకు పాట పాడబోకు వెనకటి కాలానా ఎదురు దిశలు లేవు ఎట్టి కాలమయ్యా గుడ్డి కాలమయ్యా పాటెంట ఓ కొడుకా పాటెంట రా కొడుకా ఆ గుడ్డి కుమ్మడికి నిన్ను ఉంచుకొని చామంతి తోటల్లో చక్కని తోటల్లే. విజయ్ గారు నిజంగా కూడా అంటే ఊపిరి తీసుకోకుండా పాడినట్టుంది పాట. ఆ పాట రికార్డింగ్ లో వింటే కూడా అద్భుతమైనటువంటి ఒక తెలంగాణ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి వినటమే కదా, ఆ పాట వింటుంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి కూడా తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. నెక్స్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి శిల్ప లైన్ లో ఉన్నారు. శిల్ప గారు నమస్తే అండి. నమస్తే మేడం. హలో, మాట్లాడండి శిల్ప గారు. చిన్ని చరణ్ గారు ఉన్నారు, అపర్ణ గారు ఉన్నారు, అంబటి వెంకన్న గారు ఉన్నారు, నర్సిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడండి. అన్న నేను శిల్ప, గుండ్రపల్లి. ఓకే నాన్న, ఊరు నుంచి కలిపినాం, చాలా సంతోషం. చాలా బాగున్నాయండి సాంగ్స్, ఇంకా సినిమాలో కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ చెల్లెలు. క్యాజువల్ గా ఊరికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఫోన్ చేస్తాను అంతే. ఓకే నాన్న, థ్యాంక్ యూ. మన ఊర్లో చాలా సేపు అయింది మీరు పాడట్లే, మీ పాట కోసం వెయిట్ చేస్తున్నా అన్నయ్య. ఓకే, తప్పక ఇప్పుడు పాడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శిల్ప గారు. శిల్ప గారి కోరిక మేరకు మీ పాట తర్వాత చిన్న చరణ్ గారి స్నేహితుడి కోరిక మేరకు ఆయన పాట. ఈ మధ్య ఇంకెన్నాళ్ళు వాయిస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా మన అయిందక్క. అందులో గిచ్చన్న గిరిమలలో అని ఒక సాంగ్ పాడినాను, కదం కదం అని 2 సాంగ్స్ పాడినాక నేను. అందులో గిచ్చన్న గిరిమలలో అందులో సాంగ్ ఉంటుంది, వినిపించండి. వాయిస్ ఆఫ్ తెలంగాణ. గిచ్చన్న గిరిమల్లలో మీ పోల నచ్చి రాకుంటాయనో, జమిడిక జంభన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో. భంగపడి ప్రజలంతా బగ్గున మండిన్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు. మా వాటడిగితే పేరు చూటాయన, కన్ను గిట్టాయన, గవ్వలోటాయన, బుక్క సిట్టాయన, బొంగ మూతాయన, కొంగ జపమాయన, మా కోరికేమో కోడి ఈ కాయన, పేరు మాదాయన, ఊరు మీదాయన. తెలంగాణ జంగు సాగుతున్నదో, జమిడిక జంపన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో. ఈనాటి పాలన హీనమైపోయింది, పేదలంటే మీకు పట్టకుండా ఉంది, పేదలంటే మీకు పట్టకుండా ఉంది, పేదలంటే మీకు పట్టకుండా ఉంది. వాగ్దానాలు ఒట్టి మాటలైనాయి, హామీలన్నీ గంగా పాలైపోయినాయి, ఆంధ్రోల పాలనల కన్నీరు మిగిలింది, వచ్చిన అభివృద్ధి పొచ్చే మాకిచ్చింది. కుట్ర తెలుసుకున్నాము, మేమంతా కూతలే పెడుతున్నాము, సాగవిక మీ ఆటలు తెలంగాణ ప్రజలు దండు గట్టిలో. తెలంగాణ దండు గదులుతున్నదో, చెవిడిక జంపన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో. దొరల రాజ్యంలోన ధరలు చూడబోతే సుక్కల్ల కూసుండి ఎక్కిరించబట్టే, సుక్కల్ల కూసుండి ఎక్కిరించబట్టే, సుక్కల్ల కూసుండి ఎక్కిరించబట్టే. కోన సంచులల్ల డబ్బు తీసుకపోతే చేతి సంచులల్ల కూరగాయలు బట్టే, చేతి సంచులల్ల కూరగాయలు బట్టే, చేతి సంచులల్ల కూరగాయలు బట్టే. మోయిల్లో
ఎవడబ్బా సొమ్మానిరా గద్దెపై ఎక్కి కూసున్నారు రా కొసరి కొసరి కొడతారా మీరంత పొనగుడికే కారురా గిరిజన్నగిరి మల్లెలో తెలంగాణ చంగు సాగుతున్నదో చమడిగా చమ్మన్నలో తెలంగాణ చంగు సాగుతున్నదో లెక్క గడితే మీరు లెక్కకొస్తారా చూడు తెలంగాణ పల్లెలకు ఎట్లొస్తారో చూడు తెలంగాణ పల్లెలకు ఎట్లొస్తారో తెలంగాణ పల్లెలకు ఎట్లొస్తారో లెక్క గడితే మీరు లెక్కకొస్తారో చూడు తెలంగాణ పల్లెలకు ఎట్లొస్తారో చూడు తెలంగాణ పల్లెలకు ఎట్లొస్తారో చూడు తెలంగాణ పల్లెలకు ఎట్లొస్తారో చూడు బియ్యం అంటూ ఓట్ల కేసరు పెట్టినారు చాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టిండ్రు సాట్ల తౌడు పోసి కొట్లాడ పెట్టిండ్రు సాట్ల తౌడు పోసి కొట్లాడ పెట్టిండ్రు సీకు సింతాలేని సుఖం మీద అయ్యింది హా మీ చేతి అధికారము పేదలకు ఉరితాడు అయ్యిందిరా మీ మనసే కేకలల్లా మీ కోట పునాది గదిలేనురా గిరిజన్నగిరి మల్లెలో తెలంగాణ దండు సాగుతున్నదో చమడిగా చమ్మన్నలో తెలంగాణ చంగు సాగుతున్నదో గిచ్చన్నగిరి మల్లెలో తెలంగాణ జంగు సాగుతున్నదో జమిడిక జంభన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో గిరిజన్నగిరి మల్లెలో తెలంగాణ చంగు సాగుతున్నదో చమడిగా చమ్మన్నలో తెలంగాణ చంగు సాగుతున్నదో నిజంగా పేరు తెలంగాణది, తెలంగాణలో బతుకుతున్నదంతా వాళ్ళు తెలంగాణ ప్రజలను పీడించుకొని ఇవాళ సీట్లలో కూర్చున్నారు అనేటువంటిది అర్థం వచ్చే పాట, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రతిబింబించే పాట. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి ఈ పాట విన్న ప్రజలంతా, సకల జనులంతా కూడా మళ్ళొక్కసారి కూర్చున్న వాళ్ళు కూడా, ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కూడా మళ్ళొక్కసారి లేచి ఇప్పుడే ఉద్యమంలో కురికితే బాగుండు అన్నట్టుగా వెళ్తారు. సో చిన్ని చరణ్ గారు, భవిష్యత్తులో రిలీజ్ చేయబోయేటటువంటి పాట, ఆ పాట ఇంటే ఒక్కసారి దేశం అంతా కూడా ఇటే తిరిగి చూస్తుంది అని. సో ఆ పాట ఇంటే ఒక్కసారి తెలంగాణ ప్రేక్షకులు కూడా మీ వైపు తిరిగి చూస్తారు. జనరల్గా అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాటిక్ గానే పాటలు చేస్తూ ఉండేవాడిని. సో నల్గొండ అనే ఆ ప్రాంతం, నల్గొండ అనే జిల్లా, అది నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు ఉపయోగపడిన ఒక ప్లేస్ అది. నేను అక్కడే పుట్టాను, అక్కడ ప్రాంతాల్లో తిరిగాను. నల్గొండ టౌన్లోనే నేను ఒక పాట పాడితే శంకర్ గారు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో నల్గొండతో నాకు ఉండే అనుబంధం అలాంటి. సో ఆ నేటివిటీ మీద కంపోజింగ్ ఏం చేయొద్దని నర్సన్నకు యాక్చువల్గా ఏంటంటే నర్సన్నను దృష్టిలో పెట్టుకుని నేను సాంగ్స్ చేస్తుంటాను. ఎందుకంటే ఆయన వాయిస్ కోసం నేను కంపోజ్ చేస్తుంటాను. అలాగే సాధ్యంలో చేశాను, ఇప్పుడు నేను నా అబద్ధంలో చేశాను, ఇది నెక్స్ట్ సినిమాలో. సో అతను రేపు డల్లాస్ పోతున్నాడు, నాకు కూడా దొరకట్లేడు. ఇంకా మీరు చెప్పండి మీ టీన్యూస్ తరఫున. తప్పకుండా చెప్తాం. అంటే ఇంకా పాట రిలీజ్ కాకముందే మీరు అంత ఇంకా డల్లాస్ పోతున్నాడు కాబట్టి మళ్ళీ నాకు దొరకడని చెప్పి ఆల్రెడీ పాడించేసుకున్నాను. ఇప్పుడు సో టీమ్ న్యూస్ ద్వారానే రిలీజ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా పోతుంది, అందరు స్పందిస్తున్నారు కాబట్టి నేను కూడా స్పందించేసి కొంచెం ముందే లీక్ చేసేస్తున్నాను. రైట్ డైరెక్టర్ గారు మీరు కొంచెం క్షమించండి మా వాళ్ళ కోసం. సన్న నడుము చిన్నది, సానా మంచిగున్నది, వంపు సొంపు చూపి నన్ను చంపుతున్నది, నైజాము చిన్నది నన్నే ముంచుతున్నది, మాట కూడా చెప్పకుండా జారుకున్నది, దాని ఊరు నల్లగొండ దానయ్య సల్లగుండ, ఏమందమిచ్చినాడే నిండింది గుండె నిండా, అరే ఎల్లిగా వర మల్లిగా పోరెల్లి పాయరో, దాని ఫోను నెంబరెంతనో, డోరు నెంబరెంతనో, కారు నెంబరెంతనో కనుకో కనుకో, దాని అమ్మ బాబులెవ్వరో, అన్నదమ్ములెందరో, ఆస్తి పాస్తులేమిటో కనుకో కనుకో, కలలే 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 కన్నా నీకై ఎన్నో కలలే, కదిలే 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 నా పాదాలే నీతో కదిలే, నిన్నే చూడకుంటే నిదుర నాకు రాదులే, నీతో గడపకుంటే నాకు పొద్దు పోదులే, ఇంకా ఎడబాటు ఎన్నాలే, తాహలే లెల్లియలే తాహలే లెల్లియలే తాహలే, కడితే నువ్వు నా ఇల్లాలే, సన్న నడుము చిన్నదే చాలా మంచిగున్నది, వంపు సొంపు చూపి నన్ను చంపుతున్నది, నైజాము చిన్నది నన్నే ముంచుతున్నది, మాట కూడా చెప్పకుండా జారుకున్నది. నిజంగా అంటే ఈ పాట విన్నాక నల్గొండ అమ్మాయిలంతా కూడా ఎవరిని చూసి ఈ పాట రాసిండ్రో చిన్ని చరణ్ గారు అనుకుంటారు. అంటే ఎవరినన్నా ఉద్దేశించి నిజంగా మీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే రాసిండ్రా, లేదంటే వట్టిగానే నల్గొండ అమ్మాయిల మీదనే రాసిండ్రా? చాలా మంది ఉంటారు కదా, రోడ్డు మీద పోతుంటే కనపడ్డ వాళ్ళందరిని చూసి స్పందిస్తాను. మరీ చాలా మందిని చూసి స్పందిస్తే కూడా మంచిగా ఉండదు. అంటే వాళ్ళకేం చెప్పాం కదండి, ఫీల్ అవుతాం అంతే. ఆ ఫీల్ క్రియేటర్కి ఏదైనా ఫీల్ అవ్వచ్చు కదా.
డయాన్ని చూసి కూడా ఫీల్ అవ్వచ్చు. ఆమె కూడా ఆమెలో కళ్ళు నచ్చి కూడా మనం కళ్ళతో ఒక పాట చేయొచ్చు. రైట్. కానీ అద్భుతమైనటువంటి పాట అంటే నిజంగా తెలంగాణ ఫోక్ ఇప్పటిదాకా సినిమాటిక్ గా చేసిన ఫోక్ మీరు సినిమాలో విన్నప్పుడు విత్ రిథంతో మీకు ఇంకా కిక్ ఉంటుంది. ఇంకా నరసన్న వాయిస్, ఇంకా నాదంటే కొంచెం సాఫ్ట్ వాయిస్, లవర్ బాయ్ వాయిస్ కదా, మనోడైతే ఇంకా కుమ్మేస్తాడు. అపర్ణ, మీ పాట విని చాలాసేపు అయింది. మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి గీతం ఏదైనా పర్వాలేదు. ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన ఒక సాంగ్ పాడబోతున్నాను. ఏమాయ చేసావే మూవీలోని. పాడండి. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నీతో నిన్నే చూసా, నాను నీకు వదిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు, విడిపోనే విడిపోదే, తను వాన వెళ్ళంట, నువ్వు వాన జల్లంట, నీలోన ఈ ప్రేమ ఏనాడు ఏనాడు, తను కంటి పాపంట, నువ్వు కంటి రెప్పంట, నీలోన ఈ ప్రేమ ఈనాడు ఈనాడు. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నీతో నన్నే చూసా, నాను నీకు వదిలేసా. అయిపోయిందా అప్పుడే? అంటే వింటుంటే తెలియట్లేదు, మీ పాట వింటుంటే కూడా నిజంగా అంటే అద్భుతమైనటువంటి స్వరం, చాలా మంచి స్వరం. అందులో మెలోడీ పాడగలిగేంత సామర్థ్యం ఎంత ఉందో ఫోక్ అన్ని ఆ బేస్ కూడా ఉంది వాయిస్లో. దాంతో వింటుంటే కూడా మాకు ఇంకా అందులో లీనమైపోయి మీరు ఏం పాడుతున్నారో కాన్సన్ట్రేట్ చేసేసరికి పాట అప్పుడే అయిపోయిందా అనేటువంటి అట్లా అనిపిస్తుంది కూడా. కార్యక్రమం కంక్లూడ్ చేసుకునే ముందు నర్సిరెడ్డి గారు లాస్ట్ పాట, తెలంగాణ ఉద్యమ గీతం. తెలంగాణ ఉద్యమ గీతం 10 జిల్లాలు తెలంగాణ ఉద్యమంలో ఎలా కదులుతున్నాయి అనే దాని మీద రైట్. మన అన్న అంబటి వెంకన్న గారు రాసినటువంటి పాట ఇది. చాలా గొప్పగా రాశారు. మొదటి పాట అంబటి వెంకన్న గారు రాసినటువంటి పాటే పాడారు ఇవాళ. రచయిత సింగర్ ఇక్కడే ఉన్నటువంటి పాట. చివరి పాట కూడా ఈ కార్యక్రమాన్ని అట్లనే కంక్లూడ్ చేస్తారు. గన 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 తెలంగాణ గర్జనలే చేద్దాము, జన 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 తెలంగాణ జింగు సైరనూదుదాం. గన 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 తెలంగాణ గర్జనలే చేద్దాము, జన 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 తెలంగాణ జంగు సైరనూదుదాం. సత్యాగ్రహ సాయుధులై శాంతి యుద్ధమందాము, 60 ఏండ్ల బానిస సంఖ్యలు దెంచి పారేద్దాం. కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా, గన 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 తెలంగాణ గర్జనలే చేద్దాము, జన 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 తెలంగాణ జంగు సైరనూదుదాం. 60లో ఒరిగిపోయిన వీరుల కథ విన్నాము, అలు పెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాము. 2009లో త్యాగాలను చూసినాము, రెండుగా విడిపోయి బతికే బాటని బయలెల్లినాము. తెలంగాణ తొలి పొద్దు పొడిచేడు పోదాం, తెగువ నింపుకోని తెగబడి కొట్లాడుదాం. కదులుదాము తెలంగాణ వీరపుత్రులారా, గన గన తెలంగాణ గర్జనలే చేద్దాము, జన 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 తెలంగాణ జంగు సైరనూదుదాం. రెడ్డి గారు, వెంకన్న గారు, మీ పాటతో ఇవాళ సకల జనుల సమ్మెలో భాగంగా 10 జిల్లాల్లో ఉన్న తెలంగాణ ప్రజలంతా కూడా మరొక్కసారి ఉద్యమంలోకి ఉరకలెత్తేంత ఉత్సాహాన్ని అందించారు ఈ కార్యక్రమంలో. చివరగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకన్న గారికి, అపర్ణ గారికి, చిన్ని చరణ్ గారికి, నర్సిరెడ్డి గారికి. నిజంగా ఈ పాటలు విన్న తర్వాత మీరు ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, అపర్ణ గొప్ప సింగర్ అవ్వాలని, నర్సిరెడ్డి గారు ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోతున్నారేమో, తిరిగి మళ్ళీ వచ్చి మంచి మంచి పాటలు పాడాలని, వెంకన్న గారు మీరు ఇట్లాంటి అద్భుతమైనటువంటి తెలంగాణ మట్టి గీతాలను మరిన్ని మాకు అందించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టీ న్యూస్. ఇది ఇవాళ మాట ముచ్చట. వచ్చే వారం మరింత మంది తెలంగాణ కళాకారులు, తెలంగాణ ముద్దుబిడ్డలతో మాట ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.